Hi everyone, welcome back to my channel. First of all, thank you for clicking on this video. Today మనం జావా ప్రోగ్రామ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనకు ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియాలి. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ప్రోగ్రామ్ అని అంటాం. ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి వచ్చి ఉండాలి. సిఏ అయినా, C++ అయినా, జావా అయినా ఆర్ పైథాన్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఈరోజు క్లాస్లో జావా ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వన్, జావా అనేది ఏంటంటే ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ అనేది యూజర్కి అండర్స్టాండబుల్లో ఉంటే ఆ ప్రోగ్రామింగ్ని మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ అని అనొచ్చు. జావా లాంగ్వేజ్ అనేది ఎప్పుడు డెవలప్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్ ల్యాబ్లో అండ్ ఏ ఇయర్లో డెవలప్ చేశారంటే 1995లో డెవలప్ చేశారు. ఏ ప్రోగ్రామింగ్ అయినా ఎవరైతే డెవలప్ చేస్తారో ఆ పర్సన్ని మనం ఆ లాంగ్వేజ్ యొక్క ఫాదర్ అని అనొచ్చు. సో మనకి జావా అనేది ఎవరు డెవలప్ చేశారంటే జేమ్స్ కోజ్లింగ్ డెవలప్ చేశారు. కాబట్టి జేమ్స్ కోజ్లింగ్ని ఫాదర్ ఆఫ్ జావా లాంగ్వేజ్ అని అనొచ్చు. నెక్స్ట్ పాయింట్, జావా యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే ఓక్. ఓక్ అంటే ఏంటంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ డివైస్నే ఓక్ అని అంటాం. ఇక్కడ జేమ్స్ కోజ్లింగ్ ఆయన టీమ్ మెంబర్స్ ఏం చేశారంటే ఫస్ట్ ఒరిజినల్ నేమ్ నుంచి జావాలోకి రీనేమ్ చేశారు. జావాని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనం ఒక జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనకు ఆబ్జెక్ట్స్ అనేవి అవసరం. అందుకే జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనొచ్చు. జావా అనేది మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ అప్లికేషన్, నెక్స్ట్ వన్ యాప్లెట్. అప్లికేషన్ అంటే ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ని మనం అప్లికేషన్ అని అనొచ్చు. వాటిని మన సిస్టంలో రన్ చేయొచ్చు. అలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం అప్లికేషన్ అని అంటాం. నెక్స్ట్ వన్ యాప్లెట్ అంటే ఏంటంటే స్మాల్ విండో బేస్డ్ అప్లికేషన్స్ని యాప్లెట్ అని అంటాం. అండ్ ఇక్కడ ఇలాంటి యాప్లెట్స్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుంది. దాన్ని ఏమేంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. యాప్లెట్స్ని క్రియేట్ చేయాలంటే మనకు జావా ప్రోగ్రామింగ్ అనేది తెలిసి ఉండాలి అండ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. అండ్ వీటి కాంబినేషన్ని మనం ఎందులో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే ఏదైనా వెబ్ బ్రౌజర్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనం ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే ఒపేరా బ్రౌజర్లో అయినా కానీ, లేదంటే గూగుల్ క్రోమ్లో అయినా కానీ, లేదంటే యాప్లెట్ వ్యూవర్లో అయినా కానీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ మనం మోస్ట్గా యూజ్ చేసేది ఏంటంటే యాప్లెట్ వ్యూవర్ని యూజ్ చేసి మనం యాప్లెట్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏదైనా జావా ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేవి తెలిసి ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ని డిజైన్ చేయొచ్చు. అందుకే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ మెథడాలజీ టు డిజైన్ ద ప్రోగ్రామ్. మనం ఆ ఊప్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి జావా ప్రోగ్రామ్ని డిజైన్ చేయొచ్చు. ఊప్స్ కాన్సెప్ట్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్, క్లాస్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఒక రియల్ వరల్డ్ ఎంటిటీనే ఆబ్జెక్ట్ అని అనొచ్చు. సో ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అందుకే మనం ఆబ్జెక్ట్ని ఏమంటామంటే ఫిజికల్ ఎంటిటీ అని అనొచ్చు. అండ్ ఆబ్జెక్ట్కి డెఫినేషన్ ఏంటంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్నే ఆబ్జెక్ట్ అని అంటాం. సో ఆబ్జెక్ట్ని యూజ్ చేసి క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పెన్, బుక్, మొబైల్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అందుకే ఎగ్జాంపుల్కి మనం ఆబ్జెక్ట్స్గా పెన్, బుక్,
మొబైల్స్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ క్లాస్. క్లాస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్నే మనం క్లాస్ అంటాం. మరి క్లాస్ అనేది ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉండదు. సో ఆ క్లాస్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుందంటే లాజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అందుకే క్లాస్ని మనం ఏమంటామంటే లాజికల్ ఎంటిటీ అని అనొచ్చు. క్లాస్కి ఇంకో డెఫినేషన్ ఏంటంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లాస్. క్లాస్కి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే అవి లాజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్ కాలేజ్ అనేది ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. కాలేజెస్ అనేవి ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉండవు. అంటే కాలేజ్ అనేది ఆబ్జెక్ట్, కాలేజెస్ అనేది క్లాస్. ఫ్లవర్స్ కాలేజ్, బ్రాంచెస్ కాలేజ్, బుక్స్ కాలేజ్. ఏవైతే ఫిజికల్గా కాకుండా లాజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటేనేమో వాటిని క్లాస్ అని అంటాం. ఏవైతే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయో వాటిని ఆబ్జెక్ట్ అని అంటాం. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అనేది ఒక ప్రాసెస్. ఇందులో ఏం జరుగుతుందంటే ఇంటర్నల్ డీటెయిల్స్ అనేవి హైడ్ చేస్తాం, ఓన్లీ ఫంక్షనాలిటీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తే దాన్నే అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కాల్ అనేది తీసుకుందాం. ఫోన్ కాల్ ఇంటర్నల్గా ఏ ప్రాసెస్ జరుగుతుంది అనేది మనకు తెలీదు. అంటే ఒక సిగ్నల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసి ఎలా రిసీవ్ అవుతుంది అనేది మనకు తెలీదు. కానీ ఫోన్ కాల్ వచ్చింది మాత్రం మనకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అబ్స్ట్రాక్షన్. ఇందులో ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా డీటెయిల్స్ అనేది మనకు చూపించదు, ఓన్లీ ఫంక్షనాలిటీస్ మాత్రమే మనకు చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే అదొక ప్రాసెస్. అందులో మనం డేటాని, కోడ్ని బైండింగ్ చేసే ప్రొసీజర్నే ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. అంటే వేరియబుల్ని, ఫంక్షన్స్ని కలిపి మనం ఒక క్లాస్లో రాస్తున్నాం కాబట్టి దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అనొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ప్రతి ప్రోగ్రాంలో ఉండే జావా క్లాస్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని అనొచ్చు. నెక్స్ట్ వన్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అనేది ఒక ప్రాసెస్. ఇందులో ఏం జరుగుతుందంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ప్రాపర్టీస్ని అక్వైరింగ్ చేసుకుంటే దాన్నే మనం ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఈ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం కోడ్ని మళ్ళీ రీరైట్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా రాసిన కోడ్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే వన్ ఎంటిటీ అనేది డిఫరెంట్ ఎంటిటీస్ లాగా బిహేవియర్ చేసే ప్రాసెస్ని పాలిమార్ఫిజం అని అంటాం. అంటే ఇక్కడ ఒకటే క్లాస్ ఉంటుంది, డిఫరెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఆ టెక్నిక్ని మనం పాలిమార్ఫిజం అని అనొచ్చు. కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.